In this video, I am going to explain about simple code generator. సో సింపుల్ కోడ్ జనరేటర్ అంటే మీనింగ్ ఏంటి? సో మన దగ్గర ఒక 3 అడ్రస్ స్టేట్మెంట్ ఉంటే దానికి మనం కోడ్ అనేది, అది కూడా అసెంబ్లీ కోడ్ అనేది ఎలా జనరేట్ చేస్తాం? సో జనరేట్ ఏ టార్గెట్ కోడ్ ఫర్ ది గివెన్ 3 అడ్రస్ స్టేట్మెంట్స్. సో నీ దగ్గర ఉండే 3 అడ్రస్ స్టేట్మెంట్స్కి నువ్వు అసెంబ్లీ కోడ్ జనరేట్ చేయాలి. సో ఇలా జనరేట్ చేయడానికి మనకి టోటల్గా 2 డిస్క్రిప్టర్స్ ఉంటాయి, ఒక కోడ్ జనరేషన్ ఆల్గరిథం ఉంటుంది. ఆ డిస్క్రిప్టర్లో కూడా 2 టైప్స్ ఉంటాయి, రిజిస్టర్ డిస్క్రిప్టర్ అండ్ అడ్రస్ డిస్క్రిప్టర్. ఈ రెండింటి మీనింగ్ ఏంటో నెక్స్ట్ చూద్దాం. ఈ 2 డిస్క్రిప్టర్స్ యొక్క మీనింగ్స్ ఏంటో తెలియాలి. ప్లస్ దీంతో పాటు ఈ కోడ్ జనరేట్ చేయడానికి మన దగ్గర ఒక ఆల్గరిథం ఉంది, దట్ ఈస్ కోడ్ జనరేషన్ ఆల్గరిథం. సో ఈ కోడ్ జనరేషన్ ఆల్గరిథం ఒక థీమ్ ఏంటనేది చూద్దాం. దీంట్లో రిజిస్టర్ డిస్క్రిప్టర్ అంటే మీనింగ్ ఏంటంటే కీప్ ట్రాక్ ఆఫ్ విచ్ వేరియబుల్ ఈజ్ స్టోర్డ్ ఇన్ ఏ రిజిస్టర్డ్ అండ్ ఇనిషియలీ ఆల్ ద రిజిస్టర్స్ ఆర్ ఎంప్టీ. సో రిజిస్టర్ డిస్క్రిప్టర్ అంటే ఏ రిజిస్టర్లో ఏ వేరియబుల్ ఉందనేది మనం ఐడెంటిఫై చేయాలి. ప్లస్ రిజిస్టర్స్ అన్నీ కూడా ఇనిషియల్గా అన్నీ ఎంప్టీగా ఉంటాయి. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ అడ్రస్ డిస్క్రిప్టర్ అంటే నీ వేరియబుల్ అనేది మెమరీలో ఉందా లేదా రిజిస్టర్లో ఉందా అనేది ఆ లొకేషన్ మనం ఐడెంటిఫై చేయాలి. సో అడ్రస్ డిస్క్రిప్టర్ ఏమో లొకేషన్ ఐడెంటిఫై చేయటం, వెదర్ ఇట్ ఈస్ దట్ వేరియబుల్ ప్రజెంట్ ఇన్ మెమరీ ఆర్ రిజిస్టర్. వెరాజ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిజిస్టర్ డిస్క్రిప్టర్ ఆ వేరియబుల్ అనేది రిజిస్టర్లో స్టోర్ అయి ఉందా లేదా అనేది నువ్వు ట్రాక్ చేయటం. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ రిజిస్టర్ డిస్క్రిప్టర్. నెక్స్ట్ వచ్చేసి కోడ్ జనరేషన్ ఆల్గరిథం. ఈ ఆల్గరిథంలో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. ఈ 4 స్టెప్స్లో ఫస్ట్ స్టెప్ వచ్చేసి గెట్ రిజిస్టర్ అనే ఫంక్షన్ని ఇన్వోక్ చేస్తాం. ఈ గెట్ రిజిస్టర్ అనే ఫంక్షన్లో మొత్తం 4 స్టెప్స్ ఉంటాయి. సో మొత్తం కూడా ఇక్కడ చూస్తే 8 స్టెప్స్. సో 4, ఈ 4 ఈ గెట్ రిజిస్టర్కి ఇంకో 4 స్టెప్స్ ఉంటాయి. వాటన్నిటి గురించి చూసే ముందు ఎగ్జాంపుల్ చెప్తాను, దాన్ని బేస్ చేసుకొని ఈ కోడ్ జనరేషన్ ఆల్గరిథం ఎలా వర్క్ అయ్యిద్ది అనేది చెప్తాను. దీంట్లో ఒకసారి ఇది అబ్జర్వ్ చేయండి. ఇలా 3 స్టేట్మెంట్స్ ఇచ్చాను. నీకు డైరెక్ట్గా 3 అడ్రస్ స్టేట్మెంట్స్ ఇవ్వచ్చు, లేదా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దాన్ని 3 అడ్రస్ కోడ్ కింద కన్వర్ట్ చేసి దీనికి కోడ్ జనరేట్ చేయమని అడగచ్చు. సో దీనికి ఒక 2 ఎగ్జాంపుల్స్ చెప్తాను. ఫస్ట్ ఎగ్జాంపుల్, ఇక్కడ నేను 3 ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాను, దీనికి నువ్వు కోడ్ జనరేట్ చేయాలి. దీంట్లో మనం 2 మెయింటైన్ చేస్తామని చెప్పాను, ఒకటి రిజిస్టర్ డిస్క్రిప్టర్ అండ్ ఇంకోటి అడ్రస్ డిస్క్రిప్టర్. రిజిస్టర్ డిస్క్రిప్టర్లో ఇనీషియల్గా ఏ రిజిస్టర్లోనూ ఏ వేరియబుల్ ఉండదు కాబట్టి ఇనీషియల్గా రిజిస్టర్స్ అన్నీ ఎంప్టీగా ఉన్నాయి. ప్లస్ అడ్రస్ డిస్క్రిప్టర్లో నీకు మొత్తం ఈ ఎంటైర్ 3 అడ్రస్ స్టేట్మెంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? ఏ, బి, సి, డి, ఎఫ్, ఈ. సో మొత్తం కూడా 6 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఈ 6 వేరియబుల్స్ ఇనిషియల్గా నీ ప్రోగ్రామ్లో ఎక్కడ లోడ్ అవుతుంది? మెమరీలోనేగా, మెయిన్ మెమరీయేగా. సో అందువల్ల అన్నీ కూడా మెమరీలో ఉంటాయి. అన్నీ ఎం అని రాస్తున్నాను. ఎం అంటే మెమరీ. ఏ అనేది మెమరీలోనే ఉంది, బి అనేది మెమరీలోనే ఉంది, సి అన్నీ మెమరీలోనే ఉన్నాయి. దీంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటి అంటే, ఈ కోడ్ జనరేషన్ ఆల్గరిథంలో ఫస్ట్ స్టెప్ వచ్చేసి ఇన్వోక్ ఏ ఫంక్షన్. ఫర్ సపోజ్ నీకు నీ యొక్క 3 అడ్రస్ స్టేట్మెంట్ అనేది ఈ విధంగా ఉంది, ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి. ఇక్కడ ప్లస్ అంటే ఆపరేటర్, ప్లస్కి ముందు ఒక వేరియబుల్, ప్లస్ తర్వాత ఒక వేరియబుల్, ఈజ్ ఈక్వల్ టు దీనికి ముందు ఒక వేరియబుల్. ఈ ఫార్మాట్లో ఉన్నప్పుడు దీనికి అనేది ఎలా జనరేట్ అవుతుందో చూడండి. కోడ్ జనరేట్ అవ్వడానికి ఫస్ట్ ఏం చేశాను, ఇన్వోక్ ఏ ఫంక్షన్ గెట్ రిజిస్టర్డ్. గెట్ రిజిస్టర్ అనేది ఒక ఫంక్షన్, దీని యొక్క ఫంక్షన్ డెఫినేషన్కి వెళ్తుంది. ఈ ఫంక్షన్ చేసే పని ఏంటంటే, ఈ బి ప్లస్ సి అనే ఆపరేషన్ అనేది ఏ లొకేషన్లో ఎగ్జిక్యూట్ అవ్వాలి, వెదర్ ఇట్ ఈస్ ఎ రిజిస్టర్ ఆర్ మెమరీ. సో బి అనేది ఒక వేరియబుల్, సి అనేది ఒక వేరియబుల్, ఆ రెండింటిని యాడ్ చేయాలి. ఆ యాడ్ చేయడానికి ఎక్కడ జరగాలి ఆ ఆపరేషన్? రిజిస్టర్స్లో కంప్యూట్ చేయాలా లేదా మెయిన్ మెమరీలో కంప్యూట్ చేయాలా అనే దానికోసమే ఈ గెట్ రిజిస్టర్ అనేది డిటర్మైన్ చేస్తాం. సో ఈ ఫంక్షన్ అనేది ఇన్వోక్ చేస్తాం. సో ఇన్వోక్ ఏ ఫంక్షన్ గెట్ రిజిస్టర్ టు డిటర్మైన్ ది లొకేషనల్ వేర్ ద కంప్యూటేషన్ బి ఆపరేటర్ సి షుడ్ బి పర్ఫార్మ్డ్. సో ఈ బి ఆపరేటర్ అంటే, ఇక్కడ ఆపరేటర్ అంటే ప్లస్ ఉండొచ్చు, మైనస్ ఉండొచ్చు, స్టార్ ఏదైనా ఉండొచ్చు. ఈ ఆపరేషన్ అనేది ఎక్కడ పర్ఫామ్ చేయాలి
అనే లొకేషన్ ఐడెంటిఫై చేస్తుంది. ఆ లొకేషన్ అనేది ఏమైనా అవ్వచ్చు, రిజిస్టర్ అయినా అవ్వచ్చు, మెయిన్ మెమరీ అయినా అవ్వచ్చు. సో యూజువల్గా రిజిస్టర్స్ ఉంటాయి. రిజిస్టర్స్లో కానీ ఖాళీగా లేకపోతే అప్పుడు మెమరీకి వెళ్తాం. సో ఇప్పుడు పాయింట్ చూడండి, గెట్ రిజిస్టర్ అనే దాంట్లో మొత్తం 4 కేసులు వస్తాయండి, 4 కేసెస్. దీంట్లో ఇప్పుడు నీ ఆపరేషన్ ఏంటి, ఏ ఈజ్ ఈక్వల్ టు బి ఆపరేటర్ సి, అంటే ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అనుకుందాం. దీంట్లో ఈ బి అనేది ఆల్రెడీ రిజిస్టర్లో కానీ ఉంటే, అంటే ఇప్పుడు నీ గోల్ ఏంటి, ఈ బి ప్లస్ సి ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి అంటే ఫస్ట్ గెట్ రిజిస్టర్ అనే ఫంక్షన్ ఇన్వోక్ చేసావు. ఈ ఇన్వోక్ చేసిన దాంట్లో 4 కేసులు ఉన్నాయి. ఈ 4గిట్లో ఏదో ఒక కేసు ఎగ్జిక్యూట్ అయింది. అది ఏ కేసు? ఫస్ట్ కేసు వచ్చేసి ఈ బి అనేది ఆల్రెడీ రిజిస్టర్లో ఉందనుకోండి. సపోజ్ R0 అనే రిజిస్టర్లో ఆల్రెడీ బి ఉందనుకోండి. అప్పుడు నీకు బి అనేది R0లో ఉంటే ఇఫ్ బి ఈజ్ ఇన్ రిజిస్టర్, సో బి ఈజ్ నో మోర్ నీడెడ్. ఈ బిని ఇంకా నువ్వు యూజ్ చేయాల్సిన అవసరం లేదు. అది ఫస్ట్ కేస్. రెండోది, ఒకవేళ బి అనేది రిజిస్టర్లో లేదు అనుకుందాం. నీ దగ్గర 2 రిజిస్టర్స్ ఉన్నాయి, R0 R1 అని 2 రిజిస్టర్స్ ఉన్నాయి. ఈ 2 రిజిస్టర్స్లో R0 అనే రిజిస్టర్లో ఎక్స్ అని ఉంది, R1 ఎంటీగా ఉంది. నువ్వు ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, కంప్యూట్ చేయాలి బి ప్లస్ సి. ఫస్ట్ కేసు ఏంటి, బి ఈజ్ ఇన్ రిజిస్టర్. బి అనేది రిజిస్టర్లో ఉందా, లేదు అనుకుందాం, అంటే ఈ కేసు ఫెయిల్ అయింది. రెండో కేసు ఏంటి, ఈ బి ఈజ్ ఇన్ నాట్ ఇన్ రిజిస్టర్. సెకండ్, థర్డ్, ఫోర్త్ ఈ 3 కూడా బి అనేది రిజిస్టర్లో లేకపోతే ఏం చేయాలి అనేది 3 కేసెస్. ఒకవేళ బి రిజిస్టర్లో లేదు, ఓకే. బి రిజిస్టర్లో లేనప్పుడు ఈ రిజిస్టర్స్లో ఏదో ఒక రిజిస్టర్ ఎంటీగా ఉందా? బి అనేది రిజిస్టర్లో లేదు. పోనీ నీ దగ్గర రిజిస్టర్స్ ఉన్నాయి, ఒక రిజిస్టర్లో ఎక్స్ ఉంది, ఇంకో రిజిస్టర్లో ఏం లేదు, ఎంటీగా ఉంది. అప్పుడు ఆ రిజిస్టర్కి బి అనేది ఇచ్చేస్తాం. సో ఇఫ్ బి ఈజ్ ఇన్ నాట్ ఇన్ రిజిస్టర్, రిటర్న్ ఏ రిజిస్టర్ ఇఫ్ రిజిస్టర్స్ ఆర్ అవైలబుల్. రిజిస్టర్ ఒకటి అవైలబుల్గా ఉంది కాబట్టి ఆ రిజిస్టర్ ఇచ్చేసింది. అది సెకండ్ కేస్. థర్డ్ కేస్ చూడండి, R0 R1 2 రిజిస్టర్స్ ఉన్నాయి, దీని లోపల ఎక్స్ ఉంది, దీని లోపల వై ఉంది. థర్డ్ కేస్ వచ్చేసి ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, బి అనేది రిజిస్టర్లో లేదు అనుకుంది. ఇప్పుడు బికి రిజిస్టర్ ఇవ్వాలి. బికి రిజిస్టర్ ఇవ్వాలి అంటే ఏ రిజిస్టర్ ఇవ్వాలి, R0 R1 ఉంది 2. ఈ రెండిట్లో ఏదైతే నీకు ఫ్యూచర్లో యూజ్ లేదో ఆ రిజిస్టర్ని నువ్వు ఖాళీ చేసి ఎంటీ, అంటే ఈ వైని మెమరీలోకి మూవ్ చేసి, మెమరీలోకి ఈ వైని మూవ్ చేస్తాను, తర్వాత ఇక్కడ ఖాళీ అయ్యింది, ఈ బిని R1లోకి స్టోర్ చేస్తాను. అది థర్డ్ కేస్. ఇఫ్ బి ఈజ్ ఇన్ రిజిస్టర్ అండ్ రిజిస్టర్స్ ఆర్ నాట్ అవైలబుల్, రిజిస్టర్స్ అన్నీ ఫుల్ అయి ఉన్నాయి, సో దట్ మూవ్ ద వాల్యూ ఆఫ్ some variable which is already present in the register which is no more needed to be memory. అంటే ఫ్యూచర్లో దీని వాల్యూ అవసరం లేదు అనుకుంటే ఇది మెమరీలోకి మూవ్ చేసి ఈ రిజిస్టర్ని బీకి ఇస్తాం. ఈ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి, గెట్ రిజిస్టర్ ఫంక్షన్ ఇన్వోక్ అయింది. దీంట్లో బి అనేది రిజిస్టర్లో ఉందా, లేనప్పుడు 3 కేసులు. ఫస్ట్ కేసు ఏంటి, ఏదైనా ఖాళీగా ఉందా, లేదు. సెకండ్ కేసు ఏంటి, ఏదో ఒక దాన్ని మెమరీలోకి మూవ్ చేయాలి. ఈ 2 కూడా ఇంపార్టెంట్. ఈ 2 వేరియబుల్స్ అనేవి కావాలి కంపల్సరీగా, అవి ప్యారల్ ఎగ్జిక్యూట్ అవుతున్నాయి. ఇవి మెమరీలోకి మూవ్ చేయడానికి ఛాన్స్ లేదనుకున్నాం అనుకోండి, అప్పుడు ఏం చేయాలంటే ఈ బి అనే ఆపరేషన్కి రిజిస్టర్ని అలొకేట్ చేయం, డైరెక్ట్గా మెమరీ ద్వారానే కంప్యూట్ చేస్తాం. అది ఫోర్త్ పాయింట్. ఇఫ్ బి ఈజ్ ఇన్ రిజిస్టర్ అండ్ దెర్ ఈజ్ నో రిజిస్టర్ టు మూవ్ డేటా టు ది మెమరీ, స్టోర్ ద రిజల్ట్ ఆఫ్ బి ఆపరేటర్ సి ఇన్ మెమరీ లొకేషన్. సో ఈ బి ప్లస్ సి అనేది ఎక్కడ కంప్యూట్ చేస్తాం, మెమరీలోనే కంప్యూట్ చేస్తాం. ఎప్పుడు రిజిస్టర్స్ ఖాళీగా లేవు, ప్లస్ రిజిస్టర్స్లో ఉండేది డేటా నువ్వు పక్కన మెమరీలోకి మూవ్ చేయడానికి లేదు అన్నప్పుడే నువ్వు దీని కంప్యూటేషన్ మొత్తం కూడా మెమరీలో పర్ఫామ్ చేస్తాం. ఇది ఫస్ట్ స్టెప్. సో దీని ప్రకారం నీ దగ్గర ఉండే అన్ని వేరియబుల్స్ కూడా ఏబిసి అన్నీ కూడా ఇనీషియల్గా మెమరీలోనే ఉన్నాయి. ఇప్పుడు బి ప్లస్ సి ఉంది. ఇక్కడ చూడండి, నేను ఇనీషియల్ కాన్ఫిగరేషన్లో నేనేం తీసుకున్నాను, రిజిస్టర్స్ అన్నీ ఎంటీ. నా దగ్గర ఒక 20 రిజిస్టర్స్ ఉన్నాయి అనుకోండి, R0 R1 అప్ టు R20. ఇనీషియల్గా అన్ని రిజిస్టర్స్ ఎంటీగా ఉన్నాయి అని అజ్యూమ్ చేసుకొని స్టార్ట్ చేస్తున్నాను. ఉన్నాయా లేదా అనేది ఆ టైంలో ఎగ్జిక్యూట్ చేసేదాన్ని బట్టి ఉంటుంది. సో అంటే ఇప్పుడు దీన్ని బట్టి గెట్ రిజిస్టర్లో ఈ 4 కేసుల్లో ఏది వస్తుంది, ఈ సెకండ్ కేసు మాత్రమే అజ్యూమ్ చేసుకుంటున్నాను నేను. అంటే సెకండ్ కేసు ఏంటి, రిజిస్టర్స్ ఎంటీగా ఉన్నాయి, ఆ ఎంటీగా ఉండే ఒక్కొక్క రిజిస్టర్ని ఇస్తాను. బి ప్లస్ సికి కోడ్ జనరేట్ అవ్వాలి, ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి.
సో దీనికి ఫస్ట్ నువ్వేం చేయాలి, ఈ బి అనే దాన్ని రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. ఇనీషియల్గా రిజిస్టర్స్ అన్ని ఎంటీగా ఉన్నాయి కాబట్టి బి అనేది రిజిస్టర్లో లేదు కాబట్టి ఈ బిని మూవ్ చేయాలి. సో మూవ్ బి కామా R0 అనే రిజిస్టర్లోకి మూవ్ చేశాను. బి కామా R0 అంటే ఇప్పుడు మనకి ఏ అనేది మెమరీలోనే ఉంది, బిఈ మెమరీనే, సి మెమరీనే, డి మెమరీ, ఈ మెమరీ, ఎఫ్ మెమరీ. దాని తర్వాత మనకి R0 అనే రిజిస్టర్లోకి బి అనే వాల్యూ వచ్చింది. సో బిని R0 అనే రిజిస్టర్లోకి మూవ్, ఇప్పుడు R0 అనే రిజిస్టర్లో బి అనే వాల్యూ ఉంది, మూవ్ చేసాం. తర్వాత ఏం చేయాలి, ఇది మూవ్ చేస్తాం, తర్వాత యాడ్ చేస్తాం. ఏం యాడ్ చేయాలి, సిని యాడ్ చేయాలి. సో యాడ్ సి, దేనికి యాడ్ చేయాలి, బీకి యాడ్ చేయాలి. బి అనేది ఆల్రెడీ దేంట్లో ఉంది, R0 అనే రిజిస్టర్లో ఉంది కాబట్టి యాడ్ సి కామా R0 అంటే యాడ్ సి కామా R0 అంటే అప్పుడు ఏమవుతుంది, ఈ బి ప్లస్ సి జరిగింది. బి ప్లస్ సి అంటే R0లో ఆల్రెడీ బి ఉంది, దానికి సి యాడ్ చేశాను, ఆ రిజల్ట్ మొత్తం R0లో ఉంది. అంటే R0లో బి ప్లస్ సి ఉన్నట్టు. R0లో బి ప్లస్ సి ఉందంటే దాని ఇండైరెక్ట్గా అదేంటి, ఏ అనేనా, అంటే R0లో ఇండైరెక్ట్గా ఏ ఉన్నట్టు. ఏ అంటే ఏంటి, బి ప్లస్ సి అని. ఇప్పుడు ఈ R0 అనే రిజిస్టర్లో ఈ బి ప్లేస్లో ఏ ఉన్నట్టు. ఇప్పుడు ఇది చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ R0లోకి బి వచ్చింది, తర్వాత ఆ బికి సిని యాడ్ చేశాను, ఆ రిజల్ట్ అంతా కూడా ఏ అంటే R0లోకి ఏ వచ్చింది. ఇక్కడ ఏం చేయాలంటే అడ్రస్ డిస్క్రిప్టర్లో ఇంకా మెమరీలో ఉండదు, అది మొత్తం కూడా దేంట్లో ఉంటుంది అంటే ఏ అనేది R0 అనే రిజిస్టర్లో ఉంది, అది అప్డేట్ చేయాలి. ఏది, అడ్రస్ డిస్క్రిప్టర్లో. మిగతా అన్ని మెమరీలోనే ఉన్నాయి. నెక్స్ట్ చూడండి, తర్వాత ఫైనల్గా దీన్ని ఏం చేయాలి, ఈ రిజల్ట్ మొత్తాన్ని ఏలోకి మూవ్ చేయాలి. ఆ మూవ్ అనేది ఇప్పుడు రాయం. సో ప్రస్తుతానికి R0లో ఏ ఉంది, రిజిస్టర్ R0లో ఏ అనే వాల్యూ ఉంది. నెక్స్ట్ ఆపరేషన్ చూడండి, డి ఈక్వల్ టు డి మైనస్ బి. డి అనేది రిజిస్టర్లో ఉందా, లేదు. లేదు కాబట్టి ఏం చేయాలి, మళ్ళీ ఫస్ట్ స్టెప్పే ఎగ్జిక్యూట్ చేస్తాం. డి అనేది రిజిస్టర్లో లేదు కాబట్టి గెట్ రిజిస్టర్ అంటాం. గెట్ రిజిస్టర్ అనగానే సపోజ్ R1 అనే రిజిస్టర్ ఇచ్చింది అనుకోండి, అప్పుడు ఏం చేస్తాం, మళ్ళీ మూవ్ డి కామా R1 అంటాం. R0లో ఆల్రెడీ ఏ ఉంది, ఇప్పుడు R1లోకి ఏమొచ్చింది, డి వచ్చింది. R1లోకి డి వచ్చింది. తర్వాత ఏం చేయాలి, మనం మైనస్ ఉంది కాబట్టి సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ ఏం చేస్తున్నాం, బి కామా, అంటే ఇప్పుడు R1 అనే రిజిస్టర్లోకి డి అనేది ఉంది, ఆ R1 అనే రిజిస్టర్లో బిని సబ్ట్రాక్ట్ చేయాలంటే డి మైనస్ బి. మళ్ళీ రిజల్ట్ R1లోనే ఉంది. అంటే ఇండైరెక్ట్గా ఈ డి మైనస్ బి సబ్ట్రాక్ట్ చేసిన R1లో ఉంటే, R1లో ఉందంటే ఏది ఉన్నట్టు, డి ఉన్నట్టు. అంటే R1లోకి ఈ డి ప్లేస్లో మళ్ళీ డిఏ ఉన్నట్టు. అప్పుడు దీన్ని బట్టి ఇదేమవుతుంది, ఏలేమో R0 అనే రిజిస్టర్లో ఉంది, బి ఏమో మెమరీలో ఉంది, సిఈ మెమరీనే, డి వచ్చేసేమో R1, ఈ వచ్చేసి మెమరీ, ఎఫ్ వచ్చేసి మెమరీ. నెక్స్ట్ ఇది చూడండి, ఈ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎఫ్. ఇప్పుడు పాయింట్ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఈ ఈక్వల్ టు ఏ ప్లస్ ఎఫ్లో అంటే ఫైనల్గా R0 అనే రిజిస్టర్లో ఏ ఉంది, R1 అనే రిజిస్టర్లో ఏ ఉంది, డి ఉంది. ఇప్పుడు నువ్వు ఏ ప్లస్ ఎఫ్ ఉంది, ఏ ప్లస్ ఎఫ్లో మూవ్, దీనికి ఇంకో రిజిస్టర్ కావాలా అవసరం లేదా, ఏకి రిజిస్టర్ కావాలా, ఏ అనేది ఆల్రెడీ రిజిస్టర్లోనేగా ఉంది. ఏ అనేది ఆల్రెడీ రిజిస్టర్లో ఉంటే ఇక్కడ పాయింట్ అబ్జర్వ్ చేయండి, ఇఫ్ ఏ ఈజ్ ఇన్ రిజిస్టర్, ఆ బి ఈజ్ ఇన్ రిజిస్టర్, బి ఈజ్ నో మోర్ నీడెడ్. ఇక్కడ ఇండైరెక్ట్గా బి అంటే ఏంటి, ఇక్కడ ఏ అని. అక్కడ నేనేమో ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి అన్నాను, ఇక్కడికి వచ్చేసరికి ఏ ప్లస్ ఎఫ్ అంటున్నాను. అంటే ఇక్కడ ఏ అంటే ఇండైరెక్ట్గా బి అని. అంటే ఈ బి అనేది ఆల్రెడీ రిజిస్టర్లో ఉంది కాబట్టి దీనికి మళ్ళీ రిజిస్టర్ ఇవ్వం. అప్పుడు ఏం చేస్తాం, మూవ్ ఈ ఏ అనేది ఏ రిజిస్టర్లో ఉంది, R0 కామా ఇంకొక రిజిస్టర్ R2 అంటున్నాను. ఇప్పుడు R2 అనే రిజిస్టర్లోకి ఏమొచ్చింది,
R0 వాల్యూ. R0 వాల్యూ అంటే ఏది? ఇండైరెక్ట్గా ఏ. అంటే ఇప్పుడు R0 అనే రిజిస్టర్లో ఏ ఉంది, R1 అనే రిజిస్టర్లో డి ఉంది, R2 అనే రిజిస్టర్లో కూడా మళ్ళీ ఏనే వచ్చింది. తర్వాత ఏం చేస్తున్నావు? యాడ్ చేస్తున్నావు. సో యాడ్ ఏం చేస్తున్నావు? ఎఫ్ని యాడ్ చేస్తున్నావు. దేనికి? ఏకి. ఏ అనేది R2లో ఉంది కాబట్టి సో R2కి రిజిస్టర్ అంటే ఏ ప్లస్ ఎఫ్ అని. ఏ ప్లస్ ఎఫ్ అంటే ఇండైరెక్ట్గా ఏంటది? ఈ. అంటే ఇప్పుడు R2లో ఏ ఉన్నట్టు? ఈ ఉన్నట్టు. సో ఇప్పుడు R2లో ఏని రిమూవ్ చేసి ఇండైరెక్ట్గా ఈ ఉన్నట్టు. అప్పుడు దీన్ని బట్టి మనకి ఇదేమవుతుంది? R0లో ఏ అనేది R0లో ఉంది, బి అనేది మెమరీలో ఉంది, సి అనేది మెమరీ, డి అనేదేమో R1, నెక్స్ట్ ఈ అనేదేమో R2, ఎఫ్ అనేదేమో మెమరీ. ఇంకేమైనా ఇన్స్ట్రక్షన్స్ ఉన్నాయా మన దగ్గర? ఇంకేమీ లేవు. సో మొత్తం కంప్లీట్ అయిపోయింది. ప్రతి ఒక్క ఇన్స్ట్రక్షన్కి రాసాం కోడ్. రాసిన తర్వాత ఇంక చేయాల్సింది ఏంటంటే నీ దగ్గర రిజిస్టర్స్లో ఏవైతే వాల్యూస్ ఉన్నాయో ఆ రిజిస్టర్స్లో ఉండే వాల్యూస్ అన్నీ మూవ్ చేయాలి ఏలో. అంటే R0లో ఉండే వాల్యూ ఏలోకి మూవ్ చేయాలి, R1లో ఉండేది డీకి, R2లో ఉండేది ఈకి. సో ఇప్పుడు ఫైనల్గా ఇక్కడ ఏం రాస్తాం? ఇక్కడ రిజిస్టర్స్లో మొత్తం 3 వచ్చాయి. అంటే మూవ్ R0, ఏ, అలానే మూవ్ R1, డి, మూవ్ R2, ఈ. సో ఇది ఫైనల్ కోడ్. అంటే ఇక్కడ నీ ప్రతి దాంట్లో కూడా అంటే ఏ ఈక్వల్ టు బి ప్లస్ సిలో నువ్వు 2 ఆపరేషన్స్ రాస్తున్నావు. ఒకటి మూవ్, ఒకటి ఇంకొకటి ఏదైతే ఆపరేటర్ ఉందో దాని యొక్క మెమోనిక్ రాస్తున్నాం. ప్లస్ ఉంటే యాడ్ అని, మైనస్ ఉంటే సబ్ట్రాక్ట్ అని. అంటే ఇది ఒక ఆపరేటర్. ఆ ఆపరేటర్ ఫాలోడ్ బై ఏం రాయాలి అంటే మూవ్ ఒకటి, ఆపరేటర్ ఒకటి. ఆ 2 స్టెప్సే ఇక్కడ రాసాను చూడండి. మూవ్ అండ్ ఆపరేటర్ చూడండి. మూవ్ ఒకటి, ఆపరేటర్ ఒకటి. సో ఇప్పుడు మనకి ఏ ఈక్వల్ టు బి ప్లస్ సి ఉందనుకోండి. ఇప్పుడు దీన్ని బట్టి చెప్పండి. ఇప్పుడు మనం దీన్ని మూవ్ చేయాలి. అంటే మూవ్ ఇక్కడ మనం ఏం రాయాలి? ఇక్కడ నేను మూవ్ అని ఇక్కడ బి డాష్ కామా లొకేషన్ అంటున్నాను. ఇది ఇలా డిస్క్రిప్షన్ రాశాను. మూవ్ బి డాష్ కామా ఎల్. ఇప్పుడు దీంట్లో అబ్జర్వ్ చేస్తే ఈ ఎగ్జాంపుల్లో ఇక్కడేమో మూవ్ బి కామా R0 అన్నాను. దీనికి ఈ ఎగ్జాంపుల్లో చూస్తే మూవ్ R0, R2 అన్నాను. ఎందుకు? ఇక్కడేమో R0, R2 అన్నాను, ఇక్కడేమో బి కామా R0 అన్నాను. రీజన్ ఏంటంటే ఈ బి అనేది రిజిస్టర్లో లేదు కాబట్టి ఆ బిని రిజిస్టర్లోకి మూవ్ చేశాను. ఇక్కడికి వచ్చేసరికి ఏ అనేది ఆల్రెడీ రిజిస్టర్లో ఉంది కాబట్టి ఆ రిజిస్టర్ రాశాను. అంటే ఇక్కడ బి ఎప్పుడు వచ్చింది, R0 ఎప్పుడు వచ్చింది? అంటే ఇప్పుడు ఇండైరెక్ట్గా ఇక్కడ మీనింగ్ ఏంటి? ఇక్కడ బి డాష్ అంటే ఇక్కడ బి డాష్ అంటే ఏం రావచ్చు? బి అయినా రావచ్చు, రిజిస్టర్ అయినా రావచ్చు. 2 కేసులు. బి ఎప్పుడు వచ్చింది? ఈ బి అనేది ఎప్పుడు వస్తుంది అంటే రిజిస్టర్లో లేకపోతే. సో మూవ్ బి డాష్ అనేది బి ఎప్పుడు అవుతుంది? రిజిస్టర్లో లేకపోతే. బి డాష్ అనేది బి కాకుండా రిజిస్టర్ ఎప్పుడైంది? ఆ బి అనే రాస్తుంది. ప్లస్ లొకేషన్ ఏంటిది? అది మెమరీ ఏదే సంబంధించిందా లేదా రిజిస్టర్కి సంబంధించిందా? సో ముందు దీని మీనింగ్ రాశాను. మూవ్ బి డాష్ కామా ఎల్. ఈ బి డాష్ అనేది నీకేం రావచ్చు? బి అయినా రావచ్చు లేదా రిజిస్టర్ అయినా రావచ్చు. బి ఎప్పుడు వచ్చింది? అడ్రస్ డిస్క్రిప్టర్లో ఈ బి అనేది మెమరీలో ఉంటే నీకు ఇక్కడ బి వస్తుంది. అదే నీకు ఇక్కడ బి డాష్ బదులు రిజిస్టర్ అని ఎప్పుడు వచ్చింది? రిజిస్టర్ ఎప్పుడు వస్తుంది అంటే అడ్రస్ డిస్క్రిప్టర్లో ఈ బి డాష్ అంటే బి ప్లేస్లో మనకి రిజిస్టర్ కానీ ఉంటే ఇక్కడ వస్తుంది. లొకేషన్ అంటే ఏంటి? ఇక్కడ లొకేషన్ అంటే అది రిజిస్టర్ కావచ్చు లేదా మెమరీ కావచ్చు. నెక్స్ట్ ఆపరేషన్ ఏముంది? ఇంకొకటి యాడ్ సి కామా R0. అంటే ఇక్కడ యాడ్ అనేది ఏంటిది? ఆపరేటర్ సి కామా R0. సి అనేది అది సీనా బీనా ఎఫ్ఆ ఏంటనేది తెలియదు కాబట్టి దానికి నేను సి డాష్ అంటున్నాను, కామా రిజిస్టర్ అంటున్నాను. సో ఇక్కడ చూడండి, ఆపరేటర్ సి డాష్ కామా ఎల్. ఇక్కడ సి డాష్ అంటే ఏంటిది? సి. లొకేషన్ అంటే ఏంటి? ఏదర్ రిజిస్టర్ అవ్వచ్చు. సో వేర్ సి డాష్ ఈజ్ ద కరెంట్ లొకేషన్ ఆఫ్ సి అండ్ ఆర్ ఈజ్ నథింగ్ బట్ ఎ రిజిస్టర్. సో ఇప్పుడు మనకి ఆపరేటర్ సి డాష్ కామా ఎల్
దీని యొక్క ఎంటైర్ రిజల్ట్ దేంట్లో స్టోర్ అయ్యిద్ది అని చెప్పాను. ఇప్పుడు మీరు దీంట్లో అబ్జర్వ్ చేస్తే యాడ్ సి కామా ఆర్ నాట్ ఉంది. యాడ్ సి కామా ఆర్ నాట్లో రిజిస్టర్లో ఏం అప్డేట్ అయింది? రిజిస్టర్లో సి అప్డేట్ అవ్వాలా, రిజిస్టర్లో ఏ ఒక్క వాల్యూ అప్డేట్, అంటే ఇండైరెక్ట్గా యాడ్ రిజిస్టర్లో ఏ ఉంది, ఫస్ట్ ఆర్ నాట్లో బి ఉంది, తర్వాత ఆర్ నాట్లో ఆ బీకి సిని యాడ్ చేశాను, అంటే ఆర్ నాట్లో ఇండైరెక్ట్గా బి ప్లస్ సి ఉంది. ఆర్ నాట్లో బి ప్లస్ సి ఉంది. బి ప్లస్ సి అంటే ఏంటి? ఏ, అంటే ఆర్ నాట్లో మీకు ఏ ఉన్నట్టు, ఆర్ నాట్లో ఏ అనే వాల్యూ ఉన్నట్టు. అదే ఇక్కడ రాసింది చూడండి. అడ్రస్ డిస్క్రిప్టర్ ఆఫ్ ఏ టు ఇండికేట్ దట్ ఏ ఈజ్ ఇన్ లొకేషన్ ఎల్. సో ఏ అంటే ఈ లెఫ్ట్ సైడ్దేనా, అంటే నీకు రిజిస్టర్లో ఇది ఉంది, దీనికి ఇది యాడ్ చేశాను, యాడ్ చేసిన రిజల్ట్ అంతా కూడా ఇది అంతా రిజల్ట్ రిజిస్టర్లో ఉంది, ఇండైరెక్ట్గా ఇది రిజిస్టర్లో ఉందంటే ఇది ఉన్నట్టు. దట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ ఏ. సో ఇక్కడ మొత్తం ఒకటి గెట్ రిజిస్టర్ అన్నావు, ఇంకోటి మూవ్ ఆపరేషను, ఇంకోటేమో నువ్వు యాడ్ ప్లస్ అయితే యాడ్, మైనస్ అయితే సబ్ట్రాక్ట్ రాస్తావు. ఇక్కడ సి డాష్ ఎల్ అంటున్నావు, సి డాష్ అంటే ఏంటి, ఎల్ అంటే ఏంటి. ఇక్కడ బి డాష్ ఎల్ అంటున్నావు, బి డాష్ ఏంటి, ఎల్ ఏంటి అనేది క్లియర్గా రాయాలి. నెక్స్ట్ వచ్చేసి నీకు ఫ్యూచర్లో ఈ బీఈసి అనేవి ఇంకా వాడడం అనుకోండి, ఇంకా రిజిస్టర్లోంచి దాన్ని నువ్వు ఎలిమినేట్ చేస్తావు. ఇఫ్ ద కరెంట్ వాల్యూ ఆఫ్ బి ఆర్ సి హ్యావ్ నో నెక్స్ట్ యూజెస్, ఫ్యూచర్లో బీసీ అనేవి ఇంకా వాడవు అనుకుంటే నువ్వు రిజిస్టర్లోంచి వాటిని ఎలిమినేట్ చేయొచ్చు. ఫ్యూచర్లో వాడతాం అనుకుంటే మాత్రం అవి రిజిస్టర్లో ఉంచుతాం. సో ఇవి కోడ్ జనరేషన్కి సంబంధించిన 4 స్టెప్స్. ఇంకో ఎగ్జాంపుల్ చూడండి. డి ఈక్వల్ టు ఏ మైనస్ బి ప్లస్ ఏ మైనస్ సి ప్లస్ ఏ మైనస్ సి. దీనికి మీరు 3 అడ్రస్ కోడ్ మీరే రాయాలి. మీకు ఎగ్జామ్లో ఇలా ఒక స్టేట్మెంట్ ఇచ్చి దీన్ని 3 అడ్రస్ కోడ్ కింద కన్వర్ట్ చేసి దీనికి కోడ్ మిమ్మల్ని జనరేట్ చేయమని అడగచ్చు, లేదా డైరెక్ట్గా వాడే 3 అడ్రస్ కోడ్ అయినా ఇవ్వచ్చు. 2 పాసిబిలిటీస్ ఉన్నాయి అక్కడ. సో ఫస్ట్ ఏం చేస్తాను, దీన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం, T1 ఈక్వల్ టు ఏ మైనస్ బి. తర్వాత దీన్ని ఒక దాంట్లో స్టోర్ చేసుకుంటాం, T2 ఈక్వల్ టు ఏ మైనస్ సి. తర్వాత ఈ రెండింటిని యాడ్ చేస్తాం, T1 ప్లస్ T2 అది T3 అయింది, అంటే ఈ రెండు కూడా T3లో ఉన్నాయి. ఏ మైనస్ సి అంటే ఆల్రెడీ ఏంటిది T2. ఈ రెండింటిని మళ్ళీ యాడ్ చేసి అది డీకి అసైన్ చేస్తున్నాం. ఇవి 3 అడ్రస్ స్టేట్మెంట్స్. ఈ 3 అడ్రస్ స్టేట్మెంట్స్కి ఇప్పుడు మనం కోడ్ జనరేట్ చేయాలి. సో ఇనీషియల్గా అన్ని వేరియబుల్స్ ఎక్కడ ఉంటాయి, మెమరీలో ఉంటాయి. ఏబిసి, T1, T2, T3, D అన్ని మెమరీలో ఉన్నాయి. ఇనీషియల్గా రిజిస్టర్స్ అన్నీ ఎంటీగా ఉన్నాయి. సో ఫస్ట్ T1 ఈక్వల్ టు ఏ మైనస్ బి అంటే ఫస్ట్ మన ఇక్కడ అజంప్షన్ ఏం తీసుకుంటున్నాం, అన్నీ కూడా రిజిస్టర్స్ అన్నీ కూడా ఎంటీగా ఉన్నాయని తీసుకుంటున్నాం. ఇప్పుడు దీని ప్రకారం ఏని ఒక రిజిస్టర్లోకి మూవ్ చేస్తాం. సో మూవ్ ఏ కామా ఆర్ నాట్ అంటే ఇప్పుడు ఆర్ నాట్ అనే రిజిస్టర్లోకి ఏ ఉన్నట్టు, ఏ వాల్యూ ఉన్నట్టు. అంటే ఇనీషియల్గా ఏ వాల్యూ మెమరీలోనూ ఉంది, రిజిస్టర్లోనూ ఉంది మూవ్ చేసినప్పుడు. అదే ఇక్కడ ఆల్గరిథంలో కూడా రాసిన చూడండి. ఇఫ్ ద బీ ఈజ్ కరెంట్లీ బోత్ ఇన్ మెమరీ అండ్ రిజిస్టర్, అంటే ఈ బీ అనేది ఇనీషియల్గా మెమరీలోనూ ఉంటుంది ప్లస్ రిజిస్టర్లోనూ ఉంటుంది మూవ్ చేసినప్పుడు. తర్వాత చూడండి, తర్వాత సబ్ట్రాక్ట్ చేయాలి. సో సబ్ట్రాక్ట్ బీని సబ్ట్రాక్ట్ చేస్తాం ఏదో ఆర్ నాట్ అనే రిజిస్టర్లోకి. ఎప్పుడైతే సబ్ట్రాక్ట్ చేసావో ఈ రిజల్ట్ అంతా దేంట్లో ఉన్నట్టు T1, అంటే ఇండైరెక్ట్గా ఆర్ నాట్ అనే రిజిస్టర్లో ఏ ఉన్నట్టు T1 యొక్క వాల్యూ ఉన్నట్టు. అంటే ఇప్పుడు ఆర్ నాట్లో ఏ ఉంటే ఆ ఏ ప్లేస్లో T1 ఉన్నట్టు. అప్పుడు మనకి మెమరీలో ఏమవుతుందండి, ఏ అనేది మెమరీలోనే ఉంటుంది, బి మెమరీ, సి మెమరీ, T1 మాత్రం ఆర్ నాట్ అనే రిజిస్టర్లో ఉంది. T2 కూడా మెమరీ, T3 మెమరీ, డి మెమరీ, ఇవన్నీ అప్డేట్ చేశాం. తర్వాత ఏం చేశాను చూడండి, ఏ మైనస్ సి. ఏ మైనస్ సి, ఏ అనేది ఎక్కడ ఉంది, రిజిస్టర్లో ఉందా మెమరీలో ఉందా, మెమరీలో ఉంది కాబట్టి మూవ్ చేయొచ్చా. సో మూవ్ ఏ కామా R1. సో ఇప్పుడు ఆర్ నాట్లేమో T1 ఉంది, R1లేమో ఏ ఉంది. నెక్స్ట్ సబ్ట్రాక్ట్ చేస్తున్నాం, సబ్ట్రాక్ట్ సిని సబ్ట్రాక్ట్ చేస్తాం R1 అనే రిజిస్టర్లో. అప్పుడు ఇండైరెక్ట్గా R1 అనే రిజిస్టర్లో ఏమున్నట్టు ఏ మైనస్ సి. ఏ మైనస్ సిని సబ్ట్రాక్ట్ చేసిన రిజల్ట్ T2, అంటే R1 అనే రిజిస్టర్లో T2 ఉన్నట్టు. సో ఇది స్ట్రైక్ అవుట్ చేసి
T2 అంటున్నాను. అప్పుడు దీన్ని బట్టి మనకి అడ్రస్ డిస్క్రిప్టర్లు ఏమేమి అప్డేట్ అవుతాయి. సో ఏ T1లోకి ఏమో R0 ఉంది, T2 ఏమో R1లో ఉంది, ఇదేమో R0లో ఉంది, ఇదేమో R1లో ఉంది, మిగతా అన్నీ కూడా మెమరీలో ఉన్నాయి. ఇవన్నీ మెమరీలో ఉన్నాయి. T3 ఈజ్ ఈక్వల్ టు T1 ప్లస్ T2. వాట్ అబౌట్ T1? T1 అనేది ఆల్రెడీ రిజిస్టర్లో ఉంది, T2 కూడా ఆల్రెడీ రిజిస్టర్లో ఉంది. సో రెండు రిజిస్టర్లో ఉన్నప్పుడు మనం మూవ్ ఆపరేషన్ రాయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేస్తాం. మూవ్ అంటే నీకు మెమరీలోంచి రిజిస్టర్లోకి ఆ వేరియబుల్ మూవ్ చేస్తే అప్పుడు మూవ్ అంటాం. ఆల్రెడీ రెండు రిజిస్టర్లో ఉన్నప్పుడు నువ్వు మూవ్ చేయాల్సిన అవసరం లేదు కాబట్టి యాడ్. సో యాడ్, ఈ రెండింటిని యాడ్ చేయాలి. T1 T2 ఎక్కడ ఉన్నాయి? T1 ఏమో R0లో ఉంది, T2 ఏమో R1లో ఉంది. నేను R1, R0 అంటున్నాను. అంటే R1 అంటే ఏంటిది? T2, R0 అంటే T1. ఈ రెండింటిని యాడ్ చేశాను. ఈ రెండింటిని యాడ్ చేసిన రిజల్ట్ దేంట్లో ఉన్నట్టు? R0లో ఉన్నట్టు. అంటే ఇప్పుడు R0లో ఇండైరెక్ట్గా ఏముంది? T3 ఉన్నట్టు. అంటే R0లో T3 ఉంది, R1లో T2నే ఉంది. ఇంతకుముందు R0లో T1 ఉంది, దాని ప్లేస్లో T2 అప్డేట్ అయింది. ఇప్పుడు దీన్ని బట్టి మనకి ఏ అనేది మెమరీలో ఉంది, బి మెమరీ, సి మెమరీ, T1 మెమరీనే, T2 వచ్చేసి R1, T3 వచ్చేసి R0, డి వచ్చేసి మెమరీ. నెక్స్ట్ చూడండి, నెక్స్ట్ ఆపరేషన్ T3 అండ్ T2 ఎలా ఉన్నాయి? T2 అనేవి రెండు రిజిస్టర్లోనేనా ఉంది. రెండు రిజిస్టర్లో ఉన్నప్పుడు నువ్వు ఇంకా మూవ్ చేయాల్సిన అవసరం లేదు, డైరెక్ట్గా యాడ్ చేస్తాం. సో యాడ్ T3 T2 రెండు కూడా R0 R1లో ఉన్నాయి కాబట్టి సో R1, R0 అంటున్నాను. అంటే ఈ రెండు రిజల్ట్స్ని యాడ్ చేశాను. యాడ్ చేసిన రెండు కూడా దేంట్లో స్టోర్ అవుతున్నాయి? R0లో స్టోర్ అవుతున్నాయి, ఎందుకంటే రైట్ సైడ్ ఉన్న దాంట్లోకి స్టోర్ అవుతాయి. సో R0లోకి ఏం వచ్చినట్టు? R0లోకి ఈ రెండు యాడ్ చేసిన రిజల్ట్ డి. సో R0లోకి ఇప్పుడు డి వచ్చినట్టు. డి R1లో T2నే ఉంటుంది. సో ఇప్పుడు దీని ప్రకారం మనకేమవుద్ది? డిలోకేమో R0 అనే రిజిస్టర్ ఉంది, T2కేమో R1, T2కి R1. ఓకే. సో నెక్స్ట్ వచ్చేసి అన్ని ఆపరేషన్స్ కంప్లీట్ అయింది. దీంట్లో మనకి టెంపరరీ వేరియబుల్స్ కాకుండా మిగతావి ఏమున్నాయి మన దగ్గర? డి ఒక్కటేనా ఉంది వేరియబుల్స్. సో ఈ డీని ఏం చేయాలి? మనం రిజిస్టర్లోకి మూవ్ చేయాలి. అంటే మూవ్ R0, డి. సో R0లో ఉండే వాల్యూ డీకి అసైన్ చేసాం. సో ఈ విధంగా మనం కోడ్ని జనరేట్ చేస్తాం.